ఇప్పుడు హేమాయట్ పోయిండు హేమాయట్ పోయిండు కాంగ్రెస్ ఇద్దరేమే అంత మరి ఒక్క ఓటు పోలేదు. అన్న ఇటు సార్ 41 ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ లవానే శిరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈసీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, మార్కెట్ డైరెక్టర్లకు, దేవస్థాన డైరెక్టర్లకు, గ్రామస్తులందరికీ, రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మండల పార్టీ ప్రెసిడెంట్ సురేష్కు, తమ్ముడు సురేష్కు, మిగతా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మనము ఇదే ఫస్ట్ పాయింట్ మనం ఇలా చేసుకోవడం గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు చేసుకోవడం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా నరేందర్ రెడ్డి గారిని కానీ, ఇకపోతే మన పల్లవుతులో నాగరాజు కానీ వైస్ చైర్మన్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, అందరూ ప్రతి ఒక్కరిని మీరు నేరుగా సంప్రదించవచ్చు. మీకు ఇబ్బంది ఉన్నా కానీ మార్కెట్ చైర్మన్ గారు వారు కూడా అవైలబుల్ మామూలుగా కానీ డైరెక్ట్ ఇంకా మీకు సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి పిఏలకు కానీ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు పిఎస్ఐస్ను దీన్ని ఈ అవకాశాన్ని వాడుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు అది ఆ లబ్ధి పొందాలని తెలియజేస్తూ, మార్కెట్లో అంటే తక్కువ ధరకు మార్కెట్లో పోతున్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకోకుండా ఈ పిఎస్ఐస్ సెంటర్ను వాడుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, దేవాదాయ చైర్మన్ కొత్తపల్లి శ్రీధరరావు గారికి, పిఎస్సిఎస్ డైరెక్టర్స్, మార్కెట్ డైరెక్టర్స్, టెంపుల్ డైరెక్టర్స్, గ్రామ రైతులకు, గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా ఈ కేంద్రానికి తీసుకువచ్చి మంచి గిట్టుబాటు ధర పొందాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులకు అదనంగా 500 బోనస్ కూడా ఇస్తున్నారు కాబట్టి మద్దతు ధరతో పాటు ఈసారి రైతులకు అదనంగా 500 అదనంగా బోనస్ వెంటనే పడుతుంది. ఇది ఒక రైతులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. కావున రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. పత్రిక మా విలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకో సమస్య అంటే ఇక్కడ సీతకాండ ఒకటి ఆమ్లెట్ ఉంటుంది, అక్కడ కూడా వడ్లు ఉంటాయి. మాకు ఇంకో కాంటను ఒక ప్యాడీ క్లీనర్ ఇంకో అదనంగా ఇచ్చి ఇంకో తాడిపత్రి ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చిలుపూరు మండలంలో మల్కాపూర్ మేము హైయెస్ట్ వచ్చేది ఇక్కడ బాగా విదేశీకండ అన్నిటికంటే హైయెస్ట్ ఉంటుంది కాబట్టి మాకు ఇంకో ప్యాడీ క్లీనర్ పట్టేది ఇంకో కాంట అదనంగా ఇస్తే అక్కడ కంట్రోల్ అవుతుంది. అది ఒక మా సూచన. ఇంకో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తాడిపత్రులు కూడా బాగా కొద్దిగా ఎక్కువ కేటాయించారు. 2 మిషన్లు ఉంటాయి.